మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ, విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ, మానం త్వమేవ చ విమానకథాత్వమేవ, సర్వం వృధైవ తవ పాదసుమే వినామే సర్వం వృధైవ. పాపాలు చేసేటప్పుడు ఎంత సరదాగా ఉంటుందో వాటి ఫలితాలు అనుభవించేటప్పుడు అంత సలిపేసినట్టుంటుందనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురుచూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1192వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సాత్యకి సేనాముఖంలోనే ద్రోణాచార్యుణ్ణి ముందు వినయంతో జయించాడు. తర్వాత కృతవర్మని పారిపోజేశాడు. దుర్యోధనుణ్ణి తమ్ముళ్ళని చితగొట్టాడు. మళ్ళీ వచ్చిన కృతవర్మను మళ్ళీ కొట్టాడు. మాగధ జలసంధుణ్ణి చంపాడు. సుదర్శనుణ్ణి చంపాడు. మళ్ళీ వచ్చిన ద్రోణాచార్యుణ్ణి స్వయంగా సారథ్యం చేసుకుంటూనే బాణాలు వేసి పరిగెత్తేలా చేశాడు. అది కేశవానుజుని పరాక్రమం. ఇప్పుడు ద్రోణాచార్యుణ్ణి దాటి ముందుకు వెళ్ళగానే అప్పుడు అనిపించింది ఆయనకి. సారథితో అంటున్నాడు ఒక్క మాట. ఎందుకంటే సారథి కొంచెం అలసిపోయినట్టు కనబడ్డాడు. ఎప్పుడు రథికుడైన వాడు సారథిని చూసుకుంటూ ఉండాలి. సారథి మరి యుద్ధం చెయ్యడు. ఆయన మీద బాణాలు పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈయనది. ఆయన అలసిపోయినా ఈయనకే ఇబ్బంది. అందుకని అలసిపోయిన సారథిని ఉత్సాహపరచడం కోసం బాధ్యత గల నాయకుడిగా ఒక మాట అంటున్నాడు. గురుడను జలని జిగడచితి దారుకానుజా, ఈ వాసవాని ఈ కృష్ణానుజుని మాట వినవయ్యా, దామోదరానుజుని మాట, దారుకానుజా దామోదరానుజుని మాట వినవయ్యా అనగానే ఒక్కసారి కాస్త అలిసినవాడు చెమటలా అనుకుని చెప్పండి చెప్పండి అన్నాడు. ఆ సారథి ఎంత కష్టమండి ఈ దశలో సారథ్యం. గురుడను జలనిధి గడిచితి ఒరుడు దళం పంగ నాకు నులిగాలువలు. ఆ ప్రయోగం చూడండి, నులిగాలువలు. గురుడను జలనిధి గడచితి నొరుడు దళం పంగ నాకు నులిగాలువలు. ఈ నరపతుల సరకుగొన ఈ నరపతుల సరకుగొన నీ వరదము సన నిమ్ము నేటి అని కలయకుమి నేటి అని కలయకుమి. ఇది ఎప్పుడు నాయకుడైన వాడు అనుచరులను చూసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. ఇంతకని నన్ను బట్టే అందరూ ఓట్లేస్తారు, నీ మొహం ఎవడు చూశాడు అని అనుచరుల ముందే మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి మంటెత్తిపోతుంది. పైకి చెప్పరు, నిజమేనండి అంటారు, ద్వేషేస్తారు. కానీ ఆ మనసులో అసంతృప్తి, బాగా వీడి దగ్గర పని చేయలేవురా అనవసరం, వీడు రేపు అధికారంలోకి వచ్చినా చంపేస్తాడు మన్నే అని రాకుండా లోపాయకారిగా గోతులు తెవ్వేస్తారని వాడు నెగ్గేలా చూసుకుంటారు, వీడిని నెగ్గనవరు. ఇవి ఎందుకు జరుగుతాయంటే అనుచరుల్ని పట్టించుకోకపోవడం, అహంకారంతో మాట్లాడడం. తపస్సు ఒక్కరే చేయాలి, చదువు ఇద్దరు కలిసి చదువుకోవాలి, సంగీతం ముగ్గురు కలిసి సాధన చేయాలి. ఎందుకంటే కోరస్ ఒకరు పాడుతుంటే వెనకాల ఇద్దరు పాడితే కోరస్ తెలుస్తుంది. ప్రయాణం ఎప్పుడు నలుగురితో పాటు నారాయణ, నలుగురు కలిసి చేయాలి ప్రయాణం. కనీసం నలుగురు, కాశీ లాంటి యాత్రలు వెళ్ళేటప్పుడు నలుగురు ఉంటే ఒకరి దగ్గర డబ్బులు అయిపోతే ఇంకోటి దగ్గర ఉంటాయి, ఒకరి దగ్గర పరస వాడుకుంటే ఇంకో పరస వాడుకుంటాం. కనీసం ఇంటికి కబురు చెప్పడానికైనా మనిషి ఉండాలా. అంచేత ప్రయాణం ఎప్పుడు నలుగురితోట. వ్యవసాయానికి కనీసం 5గురు ఉండాలట. ఒకరు కొయ్యాలి, ఒకరు కట్టకట్టాలి, ఒకరు మోపెత్తాలి, ఒకరేమో కాస్త దారిలో పాము వస్తే కొట్టాలి. ఆ వ్యవసాయానికి 5గురు. ఉద్యమానికి 1000 మంది కావాలట శాస్త్రం చెబుతుంది. చదువు తపస్సుకు ఒక్కడే, చదువుకి 2, సంగీతానికి 3, ప్రయాణానికి 4, వ్యవసాయానికి 5గురు, ఉద్యమానికి 1000 మంది అంటారు. 1000 మంది బలైపోయి సాధించుకున్న ఉద్యమాలు ఉన్నాయి మనకి. అనుచరుల్ని గౌరవించకపోతే అహంకారానికి పెట్టింది పేరైపోతాం. అందరి వల్లే మేము ఉన్నాం, అందరి వల్లే మేము, ఇది నాయకుడు నోట ప్రతి అనుచరుడు ఆశించే మాట. అందుకని ఇక్కడ ఎవరు గెలుస్తున్నారో, ఎందుకు గెలుస్తున్నారో చూడండి. సాత్యకి కానీ అర్జునుడు కానీ చివరికి కొంచెం అహంకారంతో మాట్లాడే భీముడు కూడా సాటి వాళ్ళు ఎవరిని అవమానించరా. కానీ అవతల పక్షంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి వాళ్ళు మేమే వీరులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదైనా తేడా వస్తే ద్రోణాచార్యుని, భీష్ముడిని ఏకేస్తున్నారు, ఏదైనా గెలిస్తే మాత్రం వచ్చి మెచ్చుకోవడం లేదు. అప్పుడు ఎలా గెలుస్తారండి? ఓడిపోవడానికి కారణం అది.
ఇక్కడ చూడండి సారథితో ఏమంటున్నాడు, గురుడను జల నిధి గడచితినిగో ద్రోణాచార్యుడు పెద్ద సముద్రం లాంటి వాడయ్యా. ఆ శత్రువుడు అయినా సరే ఆ గొప్పతనాన్ని మనం అంగీకరించాలి. ఓ మాట మీద నిలబడ్డాడు. ఓకే, ఆయన మన పార్టీ కాకపోవచ్చు, మన ఊరు కాకపోవచ్చు, మన ప్రాంతం కాకపోవచ్చు, ఏదైనా సరే ఆయన ఫోన్ చేసి మెచ్చుకో, అన్న నువ్వు అన్నమాట ప్రకారం నిలబడ్డావు అన్న సంతోషం. అసలు ఈ బోర్డు రాజకీయాల్లో ఉండడం ఉండకపోవడం కాదండి, ఆ మాట ప్రకారం నిలబడినవాడు మనస్సు బంగారం. ఈ పదవులు ఉండని పోని, జీవితాంతం మిగిలిన జీవితం సుఖంగా ఉంటాడు. ఎక్కడ కనపడినా హీరో అండి, మాట మీద నిలబడ్డాడు, వదిలేడు పోనే అంటారు. ఆ నిలబడ్డం ముఖ్యం. అలాగే మెచ్చుకుంటాడు ద్రోణాచార్యుడు సముద్రం లాంటి వాడు. ఆయన్ని దాటి వెళ్ళిపో, సముద్రం దాటేశాక ఇంకా పిల్ల కాలువలు. అందుకని ఒరులు దళంపంగన కొనులిగాలువలు. ఇంకా ఇతరులు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళు ఎప్పటికే వెళ్ళారు, ఎవడన్నా వచ్చినా ఉలిగాలువలు తీసి చిన్న చిన్న పిల్ల కాలువలు నేను పెద్ద లెక్క పెట్టను. ఇది అది కూడా ఇంత ఉత్సాహంగా ఉంటే ఓహో లెక్క పెట్టడం ఇంకేనంటే పర్వాలేదు నా బాగోగులు ఆయన చూసుకుంటాడు అని ఒక ధైర్యం వస్తుంది. లేకపోతే ఏమంటే మీ దారిని మీరు దూసుకెళ్ళిపోతే మరి మా సంగతి చూడకపోతే ఎలాగా, ఇందాకేదో వాడి తలకాయ వీడి తలకాయ సారథులు లేపేశారు, మీరు ఎవడో నా తలకాయ లేపేస్తే నేను ఎల్ఐసి కూడా చేయాలా అని సారథి అంటే చేసేది ఉంది. అందుకని ఇంకా లెక్కలేదంటే ఎక్కువ భాగం అయిపోయింది, ఇక మిగిలింది కొద్దిగా అంటే సారథి ఉత్సాహంగా ఉంటాడు. పిల్లలు చేసి చదివించేటప్పుడైనా ఇంతే, నీ ముందు బాగా పెద్ద టాస్క్ ఉంది, రిస్క్ ఉంది అని భయపెట్టకూడదు. అయిపోయిందా ఏముంది, సగం చదివేసావు, సగం పైనే 60% అయిపోయింది, ఇంక 40 అని అంటూ ఉండాలి. అంటే ఆ పిల్లాడు మిగిలిన చదువుతాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య